ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం దేశానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశం స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈరోజు ప్రారంభమవుతుంది. నియంత్రణ రేఖ వద్ద సైన్యం అప్రమత్తంగా ఉండాలని భారతీయ సైనిక దళ ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే అధికారులను ఆదేశించారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం దేశానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. థామస్ కప్ విజేతలతో ఈరోజు ఆయన సంభాషించారు. భారత బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిందని ఆయన ప్రశంసించారు. గత 73 సంవత్సరాల్లో తొలిసారిగా బ్యాడ్మింటన్లో థామస్ కప్ను భారత జట్టు గెలుచుకుంది. తమకు ప్రేరణగా నిలిచినందుకు దేశానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత బ్యాడ్మింటన్ జట్టు క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు క్రీడల్లో ప్రదర్శిస్తున్న విజయాలు భారతదేశం గర్వించేలా ఉంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డెఫ్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఆయన ముచ్చటించారు. బ్రెజిల్లో జరిగిన డెఫ్ ఒలింపిక్స్లో 8 బంగారు పతకాలతో పాటు 1 రజత పతకాన్ని, 7 కాంస్య పతకాలను భారత జట్టు గెలిచింది. ఆ క్రీడాకారు నైపుణ్యం ఉజ్వలమైన భవిష్యత్తును సూచిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ నైపుణ్యాన్ని, ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్న అథ్లెట్లు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. 5 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశం స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈరోజు ప్రారంభమవుతుంది. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రతినిధుల బృందంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, పెట్రోలియం సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వచ్చే సంవత్సరం G20 సదస్సుకు అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చడంలో భారతదేశం ప్రధాన భూమికను పోషించడానికి ఈ వేదిక దోహదపడుతుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగాను, స్థిరమైన సూక్ష్మ స్థూల ఆర్థిక సూచీలతో అభివృద్ధి చెందుతున్న దేశంగాను, పెట్టుబడులకు అనుకూలమైన దేశంగాను భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందుంచడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. గోయల్ ఈ నెల 26వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దావోస్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సంప్రదింపుల పురోగతిపై అక్కడి అధికారులతో పాటు వ్యాపారవేత్తలతో కూడా ఆయన చర్చలు జరుపుతారు. నియంత్రణ రేఖ వద్ద సైన్యం అప్రమత్తంగా ఉండాలని భారతీయ సైనిక దళ ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే అధికారులను ఆదేశించారు. వరుసగా 2వ రోజు ఆయన కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాశ్మీర్లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, లెఫ్టినెంట్ జనరల్ ADS ఔజ్లా కూడా ఆయనతో పాటు కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. సైనిక దళాల సన్నద్ధతను, భద్రతా ఏర్పాట్లను జనరల్ మనోజ్ పాండే సమీక్షించారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని గురించి అధికారులు ఆయనకు వివరించారు. క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తోనూ, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానమంత్రులతోనూ నరేంద్ర మోదీ చర్చలు జరుపుతారు. తమ పర్యటనలో భాగంగా జపాన్ వాణిజ్యవేత్తలతో పాటు భారత సంతతికి చెందిన వారితో సమావేశమవుతారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం, అంతర్జాతీయ సామరస్యతకు అనుకూలంగా అంతర్జాతీయ చట్టాల నిబంధనల అమలు, ప్రజాస్వామ్య సూత్రాలు, సభ్య దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం
క్వాడ్ దేశాల సదస్సు ఉపయోగపడుతుందని క్వాట్రా పేర్కొన్నారు. క్వాడ్ దేశాల్లో భారతదేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు వచ్చే ఏడాది మే 22వ తేదీ వరకు జరుగుతాయి. కోల్కతాలోని సాల్ట్ లేక్ అండ్ సైన్స్ సిటీ ఆడిటోరియంలో ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పాల్గొంటారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారు. వివాదరహిత ఈశాన్య భారతమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో తీరాప్ జిల్లా నరోత్తమ్ నగర్లోని రామకృష్ణ మిషన్ పాఠశాల స్వర్ణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చొరబాట్లు లేని శాంతియుత ఈశాన్య భారతాన్ని ప్రజలు కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా ఈశాన్య భారతం అనేక సమస్యలను ఎదుర్కొన్నదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని సమస్యలు ఒకదాని వెంట మరొకటి పరిష్కారం అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని 3 మున్సిపాలిటీల విలీనం ఈరోజు ప్రారంభమవుతుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం 2022 ఈ రోజు నుంచి అమలు జరుగుతుంది. కొత్తగా ఏర్పాటైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా భారతి నియమితులయ్యారు. గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ విలీనం ద్వారా ఢిల్లీ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 3 మున్సిపాలిటీల్లో మొత్తం 272 వార్డులు ఉండగా వాటిని 250కి తగ్గించారు. బంగ్లాదేశ్లో పాత్రికేయ ప్రతినిధుల బృందం పాకిస్తాన్ పర్యటన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ యుద్ధ విముక్తి పోరాట యోధుల సంస్థ ముక్తి జోద్దా మంచ్ నిన్న ఢాకాలో నిరసన ర్యాలీని నిర్వహించింది. మీడియా ప్రతినిధులు పాకిస్తాన్ను సందర్శించడం బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రగా ఆ సంస్థ నాయకులు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల పాకిస్తాన్ పర్యటనను బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ముక్తి జోద్దా మంచ్ నాయకుడు సొన్నెట్ మహమ్మద్ కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆస్ట్రేలియన్ ఫెడరల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ నాయకుడు యాంథోనీ అల్బనీస్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన ప్రధానమంత్రితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 192,28 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న ఒక్కరోజే 14,37,000 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో 2,226 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 14,955 క్రియాశీల కేసులున్నాయి. రికవరీ రేటు 98.75%గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం ప్రసారమవుతుంది. ప్రతి నెల ప్రసారమవుతున్న రేడియో కార్యక్రమానికి ఇది 89వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ అన్ని కేంద్రాలతో పాటు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార శాఖకు చెందిన అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కూడా మన్ కీ బాత్ వినవచ్చు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం దేశానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశం స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈరోజు ప్రారంభమవుతుంది. నియంత్రణ రేఖ వద్ద సైన్యం అప్రమత్తంగా ఉండాలని భారతీయ సైనిక దళ ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే అధికారులను ఆదేశించారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా
రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.